అల్లూరి సీతారామరాజు జిల్లా మేడువాయి నుండి ఏటపాక మండల రెవెన్యూ కార్యాలయం వరకు ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. రియల్ ఎస్టేట్ వ్యవహారాలు, వడ్డీ వ్యాపారము, భూసారము, నీటి సామర్థ్యము తగ్గిపోయింది. జమాయిల్ మొక్కలు వేయవద్దు అంటూ నినాదాలు చేసుకుంటూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని వినతి పత్రం అందజేశారు. అనంతరము ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సున్నం వెంకటరమణ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో పేరుకే చట్టాలున్నాయి, కానీ అమలు నోచుకోవటం లేదని అన్నారు. పేసా గ్రామ సభల ద్వారా నిర్వహించాల్సిన ఖనిజ సంపదను తరలించే విషయంలో అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాముడికే ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత. మాకున్న రూల్స్ ప్రకారం ఏ మండలం వాళ్ళకి ఆ మండలం, ఇంతకుముందు ఏ ఊరు వాళ్ళకి ఆ ఊరు ఇచ్చేది, ఇప్పుడు ఏ మండలం వాళ్ళకి ఆ మండలం భూమి ఇస్తారు. ఈ ఇష్యూ నేను ఆల్రెడీ మొన్న పీఓ గారికి వచ్చినప్పుడు నేను చెప్పాను. సో వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు ఈ లిస్ట్ ప్రకారం నేను ఏ మండలానికి ఆ తహసీల్దార్కి ఇలా ల్యాండ్ వాళ్ళకి ఐడెంటిఫై చేసి ఇవ్వమని ఫస్ట్ పీఓ గారితో మళ్ళీ ఇది ప్రపోజల్ ఆయన పెట్టి పీఓ గారు చెప్పి మాట్లాడి ఏ మండలం వాళ్ళకి ఆ మండలానికి భూములు సురక్షిత ప్రాంతాలు ఇవ్వమనేసి నేను కోరుతాను. మా మండలం వాళ్ళకి నేను ఈ 1 month 2 monthsలో నేను క్లియర్ చేస్తాను. రైట్.